రాష్ట్రాల్లో ఏవే ఉన్నాయి. మనకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలిసి ఉండేది 36. ఆంధ్ర రాష్ట్రానికి 36వ స్థానం వచ్చిందంటే పోలీసు వ్యవస్థల యొక్క పనితీరు ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నదో మనం అందరం కూడా గమనించాలి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పాలనకి తార్కాణం కదా, నిలువుటద్దం కదా, మనం చూడాల్సిన అవసరం లేదా? జగన్ గారి హయాంలో పోలీసు వ్యవస్థ బాగుందా? జగన్ గారి హయాంలో నేను చెప్పలేదు సార్. ఆ రోజు కూడా ఇదే మోడీనే, ఇదే మోడీ ఉన్నారు, ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు జగన్ గారికి పోలీసు వ్యవస్థ మీద ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇండియాలో ఎన్ని రివార్డులు వచ్చాయి, ఎన్ని అవార్డులు వచ్చాయి ఒకసారి మీరే చూడండి. ఇన్ని అవార్డులు రివార్డులు ఎందుకు ఇచ్చారు అంటే పోలీసు వ్యవస్థని కనీసం ఒక 50%, 70%, 80% నాయకులు అనేవాళ్ళు ఫ్రీగా వదలాలి. వాళ్ళ చట్టం పని చట్టం చేసుకునే మాదిరిగా వదలాలి. ఈ రోజు చట్టం పని లోకేష్ చేస్తున్నాడు, రెడ్ బుక్ చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. అందుకనే 36 ప్లేస్ వచ్చింది. అది నేను చెప్పింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు, నాయకులు చెప్పింది కాదు. సాక్షాత్తు కేంద్రంలో నుంచి వచ్చినటువంటి సర్వే ప్రకారం 36వ స్థానం రావడం అనేటువంటిది మనం అందరం కూడా సిగ్గుతో, ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఇటువంటివన్నీ ఫెయిల్యూర్కి తార్కాణాలు కాదా? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఎన్ని ప్రైవేట్ కేసులు పెట్టారు. మొన్నే ఒక సోషల్ యాక్టివిస్ట్ ని గంజాయి పెట్టి ఆయన పేరు ఏదో సమ్ రెడ్డి సార్, మాలపాటి భాస్కర్ రెడ్డి, ఆయన మీద కూడా ఒక గంజాయి కేసు పెట్టారు. గంజాయి బాక్స్ ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ ఎప్పుడు చూసారు మీరు? చూసాను సార్. ఎంత ఫేస్బుక్ ప్రొఫైల్ ఉండదు సార్. నిజంగా అతను ఏం తప్పు చేశాడో దానికి కేసు పెట్టు. ఆయన మాట్లాడే భాష పెట్టు సార్, దానికే పెట్టండి. ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడు అంటే మీరు భాష మాట్లాడితే గంజాయి కేసు పెడతారా? అలాంటివి పెట్టడం తప్పు. అయితే గంజాయి ఆయన వెహికల్ లో పట్టుబడిందా? పట్టుబడిందా అంటున్నారు వీళ్ళు. గంజాయి ఆయన వెహికల్ లో పట్టుబడింది పడిందా లేదా అనేది మనం చెప్పలేం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆయన గంజాయి అమ్మట్లేదు, గంజాయికి ఆయనకి సంబంధం లేదని సాక్షాత్తు హైకోర్టే పోలీసు వ్యవస్థకి ముటికేనేసింది. దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. మీరైతే మీ పోలీసులు సరిగా చేయరు, ఆంధ్ర పోలీసులు వేస్ట్, దీన్ని సిబిఐకి ఇవ్వండి చెప్పని ఒక చిన్న గంజాయి కేసుని సిబిఐకి ఇవ్వడం అనేటువంటి దారుణం. అది ఇది చంద్రబాబు నాయుడు గారికి తలవంపులు కదా, రాష్ట్ర ప్రజలకి తలవంపులు కదా. ఇప్పుడు నీకు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన భాషకి ఏ శిక్షలు ఎలా, ఏ కేసులు పెట్టాలో, ఏ సెక్షన్లు పెట్టాలో ఐపీసీకి అన్నిటికీ ఉన్నాయి కదా సెక్షన్స్. ఆ సెక్షన్స్ పెట్టండి, ఆయన్ని కార్నర్ చేయండి, ఆయన జైల్లో పెట్టండి, ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష చేయండి, ఎవరు ప్రశ్నించరు. కానీ లేని గంజాయి కేసులు మీరు ఏ విధంగా అక్రమంగా ఆపాదిస్తారు? ఇది పోలీస్ ఫెయిల్యూర్ కదా. ఇదే విధంగానే వల్లభనేని వంశీ మీద కూడా ఇంకా ఈ కేసే కాదు సార్, ఇంకా కూడా కేసులు పెడతారు. ఇంకా 3.5 సంవత్సరం మీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మళ్ళీ లోపలేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఖచ్చితంగా వేస్తారు. కొడాలి నాని గారిని కూడా వేస్తారని క్లారిటీ. కొడాలి నాని వేస్తారనేది కదా సార్. వల్లభనేని వంశీని మాత్రం ఖచ్చితంగా వేసేదానికి 100% స్కోప్ ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కానీ నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడికి మనసులో ఉండేటువంటి ఐడియా ఇది. కక్ష సాధింపులో వల్లభనేని వంశీ ఖచ్చితంగా మళ్ళా పోతాడు. ఓకే 1 by 1 మాట్లాడదాం. ఎస్పీ సాహెబ్ గారు వారితో మాట్లాడదాం. నమస్తే అండి సాహెబ్ గారు. నమస్తే అండి బ్రహ్మయ్య గారు. సో మొత్తానికి వైసీపీకి ఒక క్లారిటీ ఉంది.